ఒక అడవిలో పూలతో నిండిన ఒక చిన్న కొలను ఉండేది. అందులో పీతలు, కప్పలు, చేపలు అన్నీ హాయిగా నివసిస్తూ ఉండేవి. అదే కొలనులో సహస్రబుద్ధి, శతబుద్ధి అనే 2 అందమైన చేపలు ఉండేవి. అవి పెద్దగా ఉండడంతో పాటు తమ అందం, తెలివితేటలపై చాలా గర్వంగా ఉండేవి. వీటితో పాటు అదే కొలనులో ఏకబుద్ధి అనే కప్ప తన భార్యతో కలిసి ఉండేవాడు. చేపలు ఇంకా కప్పలు కలిసి మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు ఇద్దరు మత్స్యకారులు అటవీ నది నుండి చేపల వేట ముగించుకొని వెళ్తూ ఆ కొలను చూశారు. అప్పటికే సాయంత్రం సమయం. ఆ సమయంలో సహస్రబుద్ధి, శతబుద్ధి, ఏకబుద్ధి మరియు ఇతరులందరూ ఆడుకుంటూ ఉంటారు. వాటిని చూసి ఆశ్చర్యపోయారు మత్స్యకారులు. ఎంత అందంగా ఉన్నాయి చూడు అన్నాడు ఒక మత్స్యకారి. అవును, చాలా బాగున్నాయి, ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నాడు మరొకరు. ఈ కొలను ఎక్కువ లోతుగా కూడా లేదు అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఇప్పటికే చాలా బరువుంది. రేపు వచ్చి వీటిని పట్టుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ మాటలు విన్న ఏకబుద్ధి మిగిలిన వాటితో ఇలా చెప్తుంది. మత్స్యకారులు ఏం మాట్లాడుకున్నారో విన్నారు కదా, మనము ఈ కొలను వదిలి సురక్షితంగా వెళ్ళిపోవాలి అని అంది. సహస్రబుద్ధి, మత్స్యకారులు పట్టుకునే వాళ్ళైతే ఈరోజే పట్టుకునేవాళ్ళు, రేపు వాళ్ళు రాకపోవచ్చు అని అంది సహస్రబుద్ధి. ఒకవేళ వాళ్ళు వచ్చినా నా దగ్గర 1000 ఉపాయాలున్నాయి తప్పించుకోవడానికి అని అంది సహస్రబుద్ధి. అప్పుడు శతబుద్ధి, నీ 1000 ఉపాయాలు పనిచేయకపోయినా నా దగ్గర ఇంకో 100 ఉపాయాలున్నాయి అంది. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ మాటలకు సమర్థించారు. ఏకబుద్ధి, నాకు ఒక్క ఉపాయం తెలుసు, రాకముందే జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పింది. అలా చెప్పి తన భార్యను తీసుకుని ఏకబుద్ధి వేరే కొలంలోకి వెళ్ళిపోయింది. దాన్ని చూసి మిగిలిన కప్పలు, పీతలు, చేపలు అన్నీ నవ్వాయి. మరుసటి రోజు ఉదయం మత్స్యకారులు కొలను దగ్గరికి వచ్చి వలను వేశారు. అన్ని చేపలు వలలో చిక్కుకున్నాయి. అఫ్, ఈ వల చాలా గట్టిగా ఉంది, నేను దీన్ని కొరకలేకపోతున్నా, బయటికి రాలేకపోతున్నా అంది సహస్రబుద్ధి. అవును, చాలా గట్టిగా ఉంది, బయటికి వస్తే ఏమన్నా చేసేవాణ్ణి అంది శతబుద్ధి. ఏకబుద్ధి మాట వినాల్సింది అని ఆర్తితో ఏడ్చింది ఒక చేప. ఇప్పుడు మనమంతా సర్వనాశనమయ్యాం. మత్స్యకారులు వాటన్నిటిని ఒక బుట్టలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. కథ నీతేంటంటే, ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే బదులు రాకముందే జాగ్రత్తగా ఉండడం మంచిది.